నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు, మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మొదలు పెట్టమని అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహా న్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారు అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉన్నాం. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లో చిరికట్ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు. మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకుని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌజులను వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. నిజమే, కేసీఆర్కు క్షమాగుణం ఎక్కువ. 25 ఏళ్ళుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా, కేసీఆర్ ఆలోచనలను క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా. సంవత్సరంన్నరగా ఓపిక పట్టినాం. ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని. తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్షపాత్రం వహిస్తారు, ప్రేక్షకులాగా చూస్తున్నారు. మేము పిటిషన్లు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు. దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు. దానికి భయపడడానికి లేం. చాలా మందిని చూసి వచ్చినాం. ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం. అది కూడా నేను సాకు చెప్పదలుచుకున్నా. ఇక నుంచి ప్రజా కోర్టులే ఉంటాయి తప్పకుండా. పోలీసులు వాస్తవానికి న్యాయస్థానాల వైపు తీసుకుపోకపోతే నేరస్తుల్ని మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు. మీ ఇష్టం వచ్చినట్టు, మా చేతిలో ఒక ఆయుధం ఉంది, మేము వాడతాం. ఎవడికి లేవు ఆయుధాలు? చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి.
వాడతారు, తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడి చేశారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చెవాకులు పేలుతున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలుపు ఏంది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరి తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళేమనుకుంటే యువతలో ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా? మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళా కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది ఏంది? నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్లు. చెప్తాం, తప్పకుండా అందరి సంగతి చెప్తాం. ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం.